నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ముఖ్యమంత్రి హోదాలో ఉండి రహస్య పర్యటనలు జరుగుతున్నాయని చెప్పేసి వక్ర రాతలు రాస్తున్నటువంటి సాక్షి పత్రిక, అదిగాక సతీ సమేతంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి వెళ్లారని చెప్పి ముందుగానే లోకేష్ గారు వెళ్లారని చెప్పేసి రాస్తున్నారు. దీనిపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా చర్చించుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. నిజంగా దీన్ని రహస్య పర్యటన లాగా చూడాలా ఏంటి, వాస్తవానికి ఏం జరిగిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీ రక్షణలో ఉన్న 2003 సంవత్సరంలోనే ఆయన్ని చంపేయాలి అని చెప్పని నక్సలైట్ల ద్వారా క్లేమర్ మైన్స్ తోటి దాడి ప్రయత్నం జరిగింది. ఆనాటి నుంచి Z+ కేటగిరీ రక్షణలో ఉన్నారు ఆయన. అటువంటి నాయకుడు ఇక్కడ భారతదేశంలో ఉంటే ఆయనకి ఎన్ఎస్జీ ప్రోటోకాల్ ప్రకారం రక్షణ కల్పిస్తారు. కానీ విదేశాల్లో పర్యటించే సందర్భంలో ఆయుధాలతోటి ఇంతమంది గన్మెన్లతోటి ఆయన పర్యటించడం కుదరదు. అక్కడ స్థానికంగా అక్కడ ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసి కొంతమేరకు రక్షణ కల్పించగలుగుతారు. ఆయన ప్రాణాలకున్న ముప్పు రీత్యా 100% ఆయన విదేశీ పర్యటన చేసే సందర్భంలో అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఒక పాపులర్ లీడర్, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అటువంటి పాపులర్ లీడరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన వ్యక్తిగతంగా కుటుంబంతో ఒక ప్రైవేటు పర్యటనకు వెళ్లే సందర్భంలో తన పర్యటనని కాన్ఫిడెన్షియల్గా ఉంచుకునే హక్కు, అధికారం, అవకాశం ఆయనకు ఉన్నాయి. ఎందుకు అనంటే రాష్ట్రంలో ఒక ఉన్మాదితోటి ఆయన రాజకీయ పోరాటం చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చిన ప్రతిపక్ష నాయకుడు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని బావిలో దూకి చావండి అని చెప్పని శాపనార్థాలు పెట్టిన ప్రతిపక్ష నాయకుడు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని రాళ్లతో కొట్టాలి అని చెప్పని స్టేట్మెంట్లు ఇచ్చిన ప్రతిపక్ష నాయకుడు ఈ రోజుకి ప్రతిపక్ష నాయకుడిగా అతనే కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో అటువంటి ఉన్మాదితో రాజకీయం చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవాళ ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీదే ఈ ఉన్మాది ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో ఆయన పర్యటించే సందర్భంలో ఆయన మీద రాళ్ళు చెప్పులతో దాడి చేశారు. ఆయన నందిగామలో బహిరంగ సభలో ప్రసంగిస్తుంటే రాళ్లతో దాడి చేస్తే ఆ రోజు ఒక ఎన్ఎస్జీ కమాండో తలకి రక్తపు గాయమైంది. అలాగే ఆయన ఎర్రగొండపాలెంలో పర్యటిస్తున్న సందర్భంలో అక్కడ ఇంకొకసారి రాళ్ల దాడి చేస్తే ఆ రాళ్ల దాడిలో ఇంకొక ఎన్ఎస్జీ కమాండో తలకు రక్తపు గాయమైంది. ఆ రాళ్ల దాడిలో గాయపడ్డ ఒక తెలుగుదేశం కార్యకర్త మరణించడం జరిగింది. ఆ తర్వాత ఆయన చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా తంబళపల్లి నియోజకవర్గం అంగళ్ళ గ్రామంలో ఆయన మీద రాళ్ల దాడి చేసి మళ్ళీ ఆయన మీదే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆయన నియోజకవర్గంలో పర్యటించే సందర్భంలో ఆయన పర్యటించనివ్వకుండా పోలీసు అధికారులతో ఆయన అడ్డుకున్నారు. ఆయన పోలీసు అధికారులు అనుమతి తీసుకొని ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంలో ఆయన పర్యటిస్తున్న కాన్వాయ్లో ప్రవేశించి అక్కడ విధ్వంసం సృష్టించారు. ఇలా పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి భద్రతకి ప్రమాదకర పరిస్థితులు వైసీపీ ద్వారా తలపెట్టబడ్డాయి. ఆయన ప్రాణాలని వైసీపీ పార్టీ గాలిలో దీపంగా మార్చిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి పార్టీతోటి అటువంటి నాయకులతోటి రాజకీయం చేసే సందర్భంలో 100% తన భద్రత రీత్యా ఆయన కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసి తీరాల్సిన అవసరం ఉంటుంది. ఒకనాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నక్సలిజాన్ని హ్యాండిల్ చేసిన నేపథ్యంలో నక్సలైట్ల హిట్ లిస్టులో ప్రధానంగా ఆయన పేరు మెన్షన్ చేయబడ్డ నేపథ్యంలో నక్సలైట్ల ద్వారా ఆయన లైఫ్ మీద ఒక అటెంప్ట్ జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో రాజకీయంగా ప్రత్యర్థిగా రాజకీయం చేస్తున్న నేపథ్యంలో 1కి 10 సార్లు చంద్రబాబు నాయుడు గారి భద్రత గాలికి వదిలేయబడింది. చంద్రబాబు నాయుడు గారి మీద దాడులకు పాల్పడ్డారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈ రోజుకి రాజకీయంలో కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో 100% చంద్రబాబు నాయుడు గారు భద్రతా రీత్యా ఆయన పర్యటనని గోప్యంగా ఉంచుకునే హక్కు ఆయనకు ఉంది. కానీ వైసీపీ పార్టీ ఏం చేస్తుంది? ఆయన అధికారికంగా పర్యటన చేసిన ఏ సందర్భంలో సరే పలానా దేశానికి పెట్టుబడుల సాధన కోసం పర్యటన చేస్తూ ఉన్నాం, పలానా దేశానికి వాళ్ళ సతీమణికి వచ్చిన అవార్డు అందుకోవడానికి పర్యటన చేస్తూ ఉన్నాం, పలానా దేశానికి అక్కడ ప్రభుత్వాధినేతలతోటి అక్కడ పెట్టుబడిదారులతోటి సమావేశం అవడం కోసం పర్యటన చేస్తున్నామని చెప్పని ఆయన గల్ఫ్ పర్యటన సందర్భంగా అయినా, ఆయన యూకే పర్యటన సందర్భంగా అయినా, ఆయన సింగపూర్ పర్యటన సందర్భంగానైనా సరే బాహాటంగా ప్రజలకి మీడియాకి తెలియజేసి ఆయన పర్యటన సాగినాయి. ఆయన పర్యటనలకు సంబంధించిన ప్రతి క్షణం ప్రతి అప్డేటు మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఏ రోజు ఏ క్షణాన ఏ పెట్టుబడిదారుతోటి ఎంతసేపు సమావేశం అయ్యారు అని చెప్పని. అలా సమావేశంలో ప్రభుత్వం దగ్గర వాళ్ళ వైపు నుంచి ఏ అంశాలు చర్చించారు, ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి ఏ విధమైన ప్రతిపాదనలు ఇచ్చారు అనే అంశాలు కూడా
బహిరంగంగా మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. కాబట్టి గత పర్యటనల్లో ఆయన ఏదో కుటుంబంతో పాటు అధికారిక కార్యక్రమాలు పెట్టుబడుల కోసం పర్యటించే సందర్భంలో కుటుంబంతో విహారయాత్రలు చేసినట్టుగా కథనాలు రాసుకుంటూ వచ్చారు. అలాగే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 75 సంవత్సరాల వయసు నిండిన చంద్రబాబు నాయుడు గారిని న్యూ ఇయర్ పార్టీ చేసుకోవడానికి ఆయన వెళ్ళినట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. న్యూ ఇయర్ పార్టీ చేసుకోవడానికి ఆయన ఏమీ పబ్బులకి వెళ్ళి చిందులేసే వయసులో లేడు. అలాగే అటువంటి సంస్కృతి కూడా ఆయన ఏ రోజు అవలంబించిన వ్యక్తి కాదు. క్రమశిక్షణాయుతంగా, ఆరోగ్యపరంగా, ఆహారపరంగా చాలా కట్టుదిట్టమైన నియమాలతోటి జీవించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చాలా క్రమశిక్షణాయుతమైన జీవన విధానాన్ని అవలంబించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడు కుటుంబంతో 4 రోజుల పాటు ఆయన వ్యక్తిగతంగా విదేశాల్లో పర్యటించడానికి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి అలవలు చెలవలుగా అంటే మోకాలికి బోడిగుండికి ముడిపెట్టి ఆయన పర్యటనలో ఏదో రహస్యం ఉన్నట్టు తెలుగుదేశం శ్రేణులు కూడా ఆయన పర్యటన పట్ల ఆశ్చర్యచకితులవుతున్నట్టుగా రాసుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం శ్రేణులు చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రేక్ తీసుకోవాలని కోరుకుంటారు. ఆయన ఒక పని రాక్షసుల్లాగా తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి 24 గంటలు తాను పనిచేస్తూ తాను నిద్రపోకుండా తన శ్రేణుల్ని తన అధికారులను కూడా నిద్రపోనివ్వకుండా ఒక పని రాక్షసుల్లాగా ఆయన పనిచేసే తీరు పట్ల ఆయన వయసు రీత్యా కొంతైనా ఆయన విశ్రాంతి తీసుకోవాలని చెప్పని శ్రేణులు కోరుకుంటారు. అటువంటప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదో విదేశీ పర్యటనకి వెళ్తే ఆ పర్యటన పట్ల తెలుగుదేశం శ్రేణులే ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నట్టుగా సాక్షిలో రాసుకుంటూ వస్తుంది. 24 గంటలు శ్రేణులకు అందుబాటులో ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అధికారులకు అందుబాటులో ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఏ సమస్య గురించైనా వ్యక్తిగతంగా స్పందించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 4 రోజుల పాటు ఇవాళ ఆయన ఏదో వ్యక్తిగత పర్యటనకి వెళ్ళగానే తెలుగుదేశం శ్రేణులకు ఏ విధమైన ఆక్షేపణ లేదు. కాకుంటే 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ల మధ్య కనీసం తన శ్రేణులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా తన శాసనసభ్యులు కూడా ద్వారదర్శనమైన ఇవ్వండి మహాప్రభు అని చెప్పని అభ్యర్థించి అర్థించినా కూడా తన శాసనసభ్యులకు కూడా అందుబాటులో ఉండని జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించిన సాక్షిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పర్యటన గురించి అబోధ కల్పనలతో అవాస్తవాలతోటి ఈ విధమైన కథనాలు వండివార్చడం ద్వారా వాళ్ళ శ్రేణులు కూడా ఆయన నమ్మించలేరు. కనీసం వైసీపీ శ్రేణులు కూడా ఈ రాసిన కథనం పట్ల కన్విన్స్ అవ్వరు. కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఆయన ఎంత మాత్రం అందుబాటులో ఉంటారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఆయన ఎంత అందుబాటులో ఉంటారు. ఎన్ని సందర్భాల్లో ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కానీ ఆయన పర్యటనల సందర్భంగా కూడా ప్రజలతోటి మమేకం అవుతా ప్రజలకు సంబంధించిన సమస్యలని వింటూ ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తూ వాటి మీద ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇస్తూ ఆయన పాలనా తీరు ఎలా ఉంటుంది అనేది ఇవాళ రాష్ట్రానికి తెలుసున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ ఈ విధమైన వ్యాఖ్యలు చేయించడం ద్వారా భారతిరెడ్డి తన సాక్షి పత్రిక స్థాయిని, సాక్షి పత్రిక ఇంటెగ్రిటీని ఇప్పటికే దిగజార్చుకున్న స్థాయి నుంచి మరింతగా దిగజార్చుకుంటున్నారు తప్ప ప్రజలనైతే నమ్మించలేరు. కనీసం వైసీపీ శ్రేణులను కూడా నమ్మించలేరు అనేది వాస్తవం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే సాక్షికి ఉన్నటువంటి ఒక పూర్తి దిగజారినటువంటి వార్తలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. సో చూద్దాం సార్, ఇది జరగబోతాం. నమస్తే, నమస్కారం. Please subscribe to Leo News for more videos.